ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేల్చడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కొన్ని విషయాల గురించి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడిన ఆ విషయాల గురించి మాట్లాడకుండా తన సొంత ఎజెండాతో, అంటే విజయవాడ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి సాక్షి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చెప్పిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మీరు అసలు విన్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మీరు ఏమంటారు? ఇది వ్యక్తిగత వ్యవహారం, అన్నా చెల్లెల మధ్య ఏదన్నా ఉంటే 4 గోడల మధ్యలో పరిష్కరించుకోవాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారే, మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు చేసేది ఏంటి? చెప్పేది నీతి వాక్యాలు, కానీ చేసేదేమో మీ వల్ల చూపిస్తాం ప్రజలకు. మీరు చెప్తున్నారు కదా, ఇది చెప్పేదంతా రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం, నిజాలు తెలియడానికి చెప్తున్నామన్నారే. 2 రోజుల క్రితం షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడినారు, మీరేం మాట్లాడినారో ఆ క్లిప్ పక్కన పెట్టి మాటకు మాట మీరు మాట్లాడేది మీకు ధైర్యం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ దగ్గర మీడియా ఉందని చెప్పి ఈరోజు చూపించండి. నీలాంటి చెల్లి ఉంటే నీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. షర్మిలాకు రాచమల్లు కౌంటర్ అంట. ఎందులో వచ్చింది? సాక్షి టీవీలో వచ్చింది. ఉన్నదంతా ఊడ్చి ఇస్తే నీ కడుపు చల్లగా ఉంటుందేమో. షర్మిలకు ఇచ్చిన ఆస్తులు ఇవే, ఎవరికి తెలియని పచ్చి నిజాలు. నీకు జగన్ ఏం తక్కువ చేశాడు? షర్మిల లాంటి పనికిమాలిన చెల్లెలు మాకొద్దని సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్. జగన్ శత్రువుల ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ మీ దగ్గర మీడియా ఉందని చెప్పి, మీడియా పవర్ ఉందని చెప్పేసి, మీ దగ్గర పలుకుబడి ఉందనేసి, మీ దగ్గర ఎక్కువ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మీరు బల ప్రదర్శన చేస్తూ ఉన్నారే. ఈ సందర్భంగా నేను అడిగే ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు నిన్న 30 నిమిషాలు మాట్లాడినారు కదా, ఈరోజు నేను 40 నిమిషాలు మాట్లాడతాను. కానీ నేను టాపిక్ ఎక్కడ డివేట్ గాను, మీరు మాట్లాడిన దానికి సమాధానంగా ఎంతో గౌరవంగా చెప్తాను. మొట్టమొదటిగా మీరు వ్యక్తిగతం అన్నారు కదా, వ్యక్తిగతమైనప్పుడు మీరు పోయి పరిష్కరించాల్సిన బాధ్యత లేదా, లేకుంటే మీకు పరిష్కరించాలని లేదా? సరే, మీకు అంతగా ప్రేమ ఉంటే మీరు కానీ, మీ తరపు నుంచి కానీ, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? చెయ్యకుంటే మీరు ఇలా నేషనల్ ఇష్యూ చేస్తారా? షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు మాట్లాడతారా? మీకు ఏమన్నా షర్మిలమ్మ గారు నాకు ఆస్తులు ఇవ్వలేదని చెప్పి ఏమన్నా చెప్పినారా ప్రెస్ మీట్లో వైజాగ్లో? మీకు ఏ రోజన్నా షర్మిలారెడ్డి గారు చెప్పారా మాకు ఆస్తులు ఇవ్వలేదు, మా అన్న నాకు మోసం చెప్పాడని చెప్పి ఆ ప్రెస్ మీట్లో చెప్పారా ఏమన్నా? ఎందుకు మీరే టాపిక్ క్రియేట్ చేస్తారు, ఆ టాపిక్ మీద 40 నిమిషాలు మాట్లాడతారు. సిబిఎన్తో టచ్లో ఉన్నారు షర్మిలారెడ్డి గారు, మక్కి టు మక్కి విషయాలు చేరవేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. షర్మిలారెడ్డి గారు కాదు సార్ మక్కి టు మక్కి చేరవేసేది. మీ పార్టీ, మీ అధిష్టానం మీకు స్క్రిప్ట్ ఇస్తే విజయవాడ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి, అలాగే సాక్షి హెడ్ ఆఫీస్ నుండి మీకు వాట్సాప్లో స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడేవారు మీరు మీడియా ముందర. మక్కి టు మక్కి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆస్తులు ఎన్ని ఆస్తులు ఎక్కడ ఇచ్చినారు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆస్తులు ఇవ్వలేదని చెప్పినారా, లేకుంటే ఆస్తులు పంచలేదని చెప్పినారా? వ్యక్తిగత వ్యవహారం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళని వదిలేయాలి. మేము ఈరోజు కూడా మాట్లాడడం కూడా, ఎందుకంటే అది వ్యక్తిగత వ్యవహారం, ఎంతో సున్నితమైన వ్యవహారం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అమితంగా ప్రేమించేవాడిని. అది రాజశేఖర రెడ్డి గారైనా, విజయమ్మ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, షర్మిలారెడ్డి గారైనా, ఎవరైనా సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పార్టీలు వేరవచ్చు, కానీ మాకు అందరు సమానమే. మీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు స్వభావం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఇన్ని విషయాలు మాట్లాడినారు కదా, నా వెనకాల చూడండి సార్, ఇది ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ఇది చూడండి. దీని గురించి మాట్లాడిన మీరు అనేక విషయాల గురించి మాట్లాడినారు, కానీ దీని గురించి మాట్లాడలేదు మీరు ఈరోజు. ఎందుకు? దీని గురించి కూడా మాట్లాడండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ షర్మిలారెడ్డి గారి పుణ్యం వల్లనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకు పోతే, పార్టీ దిక్కుచోచని స్థితిలో ఉంటే, పార్టీని కాపాడడానికి తన భుజస్కంధాల మీద వేసుకొని 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 14 నెలలు
రోడ్ల మీద ఉన్నవారు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు మీకు సరిపోలేదని చెప్పి ఈ విషయాలు మాట్లాడకుండా వ్యక్తిగత వ్యవహారాలు ఆస్తుల వివరాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఇది ఎంతవరకు సబబో మీరు సమాధానం ఇవ్వాలా. ఏ రోజున షర్మిలారెడ్డి గారు చెప్పినారా మాకు ఆస్తులు ఇవ్వలేదు, మేము దీనికోసమే మేము పోరాడుతున్నామని చెప్పి? పార్టీలు వేరైనాయి, మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కృతజ్ఞత ఉందా షర్మిలమ్మ నీకు అంటున్నారు. ఈ సందర్భంగా మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ షర్మిలారెడ్డి గారు మీరు చేసిన మంచిని మీకు కృతజ్ఞత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 14 నెలలు 16 నెలలు 3000 కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేశారు. ఎవరి కోసం చేశారు? ఎవరి కోసం చేశారు పాదయాత్ర? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో 67 సీట్లు వచ్చినాయి. 8 మంది ఎంపీలుగా గెలిచారు. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్తో రాష్ట్రమంతా తిరిగినారు. ఇదంతా మీకు గుర్తులేదా? దీనికంతా మీరు కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదా? మీరు ఇంకొకటి, మీరు షేర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టచ్చు, ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నారే. జైలుకు పంపించాలని కాదు సార్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తన కుటుంబాన్ని వదిలేసి, భర్త పిల్లలను వదిలేసి, చిన్న పిల్లలను వదిలేసి 14 నెలలు 16 నెలలు రోడ్ల మీద ఉండి పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ పోయిందన్నది? దీనికి సమాధానం చెప్పండి. మహిళలను ఉద్దేశించి చెప్తా ఉన్నారు. ఈమెను చూస్తే రాష్ట్రంలో ఏ మహిళలు కూడా, ఏ అన్నలు కూడా ఇలాంటి చెల్లెలు ఉండకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు రోడ్డుని ఈడుస్తూ ఉన్నారు. మీ దగ్గర మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సాక్షి న్యూస్ పేపర్ ఉంది. మిమ్మల్ని ఇలాగా ఇవన్నీ మాట్లాడండి, ఈ ఆస్తుల గురించి మాట్లాడండి. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు పార్టీలో ఒకరు కాదు అందరు కష్టపడ్డారని చెప్పి. ఇంత కష్టం ఎవరన్నా పడ్డారా పార్టీలో చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరన్నా ఇంతగా కష్టపడ్డారా పార్టీలో చెప్పండి? ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి. మీరే చెప్పినారు కదా, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయం చేశారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. ఏం చేశారు షర్మిలారెడ్డి గారికి? ఏం చేశారో మీరు షర్మిలారెడ్డి గారికి చెప్పండి. ఎమ్మెల్యేని చేశారా? ఎంపీ చేశారా? ఎమ్మెల్సీ చేశారా? లేదంటే రాజ్యసభ ఎంపీని చేశారా? లేదంటే కార్పొరేషన్ చైర్మన్ చేశారా? ఏ పదవులు ఇచ్చారో చెప్పండి. మేము ఆశించలేదు, కానీ మీకు సమాధానంగా చెప్తా ఉన్నాము. అంటే ఈరోజు ఒక చిన్న కార్యకర్తలకు కూడా మీరు పదవులు ఇచ్చినారు అంటున్నారు కదా. అలాంటప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారికి రాజకీయంగా ఏ పదవి రాకూడదా? అర్హత లేదా? దీనికి సమాధానం చెప్పండి. అవాస్తవాలు, ఊహలు మాట్లాడుకుంటా ప్రజల్లో పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మగలిగే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఏ రోజున మీకు షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పినారా? ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి. ఈ విషయం మీరు కాదు చెప్పాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పమని చెప్పండి, ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకు ఇలాంటి అభాండాలు వేస్తూ ఉన్నారు? అబద్ధపు మాటలు ఎందుకు? షర్మిలారెడ్డి గారు ఈయన చెప్పినారంట ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పి. ఏదన్నా సాక్ష్యాలు ఉంటే చూపించండి. అంతేగాని ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి ప్రజల్లో చులకన చేసే విధంగా, తప్పుడు సమాచారం తీసుకునే విధంగా మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. షర్మిలారెడ్డి గారు టీడీపీ కండువా వేసుకోలేదు, సైకిల్ ఎక్కలేదు, కానీ వారు చెప్పినట్టే వింటారంటున్నారు. ఏ రోజు ప్రశ్నించలేదంటున్నారే, చూస్తారా ఎన్నిసార్లు ప్రశ్నించారో? ఆ సాక్షిలో షర్మిలారెడ్డి గారు మాట్లాడే మాటలు రావు, సాక్షి టీవీలో షర్మిలారెడ్డి గారు చేసే కార్యక్రమాలు రావు. అలా అని చెప్పి మీరు సాక్షితో పనిచి వేరే ఛానల్ చూడరు. ఇప్పటి వరకు 100 సార్లు ప్రశ్నించడం జరిగింది. టీడీపీ పార్టీని ప్రశ్నించరు, కేవలం అన్న మీదనే మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అలా చూపిస్తారు చూడండి వీడియోలు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారో మీరే చూడండి. ఎలక్షన్లలో నేను ఓడిపోవడం అన్యాయం అన్నా, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు.
అక్క చెల్లెమ్మలు నాకెందుకు చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే 3000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తాము. ఎవరికైనా వస్తుందమ్మా ఉద్యోగాలు? ఎలా ఇవ్వటం లేదు. నిరుద్యోగ వృత్తి అయినా వస్తుందా? 3000. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమో, డ్రగ్స్ మీద మేము దేశ కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం. తెలంగాణలో ఒక బిఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిత్తు బిందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అనే ఈరోజు అన్నదాత సుఖీభావ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు ప్రాణం కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా చంద్రబాబు గారి సర్కారైనా మన రాష్ట్రంలో గమనిస్తే ఇటీవల కాలంలోనే మొన్న అమెరికా ఇది వరకు ఉపాధి హామీలో 100కి బీజేపీ మన్రేగాని పక్కన పెట్టినందుకు మన్రేగాని తొలగి కనీసం 10% అయినా విభజన హామీలలో మనకు అమలైంది. ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ చూశారు కదా, వందల సార్లు ప్రశ్నించడం జరిగింది శర్మారెడ్డి గారు. ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నించారు, అస్సలు ప్రశ్నించలేదంట, ఒక్కసారి కూడా ప్రశ్నించలేదంట. మరి ఇదేంటి సమాధానం చెప్పండి. కేవలం మీ దగ్గర మీడియా ఉందని చెప్పే ఉద్దేశంతో, మీ దగ్గర బలం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్టో? ప్రజలకు మీరు తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలకు మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పండి. ఈరోజు మీరు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారంటున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారినే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇది జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ. అనేక సమస్యల మీద, విధి విధానాల మీద, దేశ భవిష్యత్తు మీద, రాజ్యాంగం మీద మీరు ముడిపడి ఉంటాయి. మిమ్మల్నే కాదు, ప్రధానమంత్రి గారిని కూడా ప్రశ్నించడం జరిగింది, ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రజల కోసం. మీరు సాక్షి టీవీ తప్పనించి వేరే ఛానల్ చూస్తే షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని ఏం ప్రశ్నిస్తా ఉన్నారో తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడతా చెడ్డ చెల్లెలు ఎన్నిసార్లైనా మాట్లాడతా అని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు 1000 సార్లు మాట్లాడితే 1000ని ఒక్కసారి మాట్లాడతాం. వైఎస్ షర్మిలారెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అంతే తప్పనిచ్చి అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేసే విధంగా మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు. షర్మిలారెడ్డి గారు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు, చాలా మంచి వ్యక్తి. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇంత మాట్లాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు మీరు చెప్తున్నారు కదా, ఇంకేం కావాలండి? మీరేమో ఇక్కడ ఊదరు కొడతా ఉన్నారు 40 నిమిషాలు. మరోవైపు ఇంకొక ఆయన పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు ఆయన అక్కడ మాట్లాడతా, ఈ మాట్లాడిన మాటలు సాక్షి టీవీలో లైవ్ చేసుకుంటా, మళ్ళీ ఇది సరిపోదని చెప్పి మళ్ళీ కేఎస్ఆర్ స్పెషల్ లైవ్ షోలో పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు షర్మిలారెడ్డి గారు అని చెప్పి మళ్ళీ దాంట్లో ప్రశ్నలు, మీ వివరణలు ఎందుకయ్యా డైవర్ట్ చేస్తూ ఉన్నారు? ఏమన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడాలా. అదో ఇది సబ్జెక్ట్ నేను మాట్లాడేది, దీని గురించి మాట్లాడండి. షర్మిలారెడ్డి గారు లేవనెత్తిన సమస్యల గురించి మాట్లాడండి మీరు. అంతేగాని ఇలా విచ్చలవిడిగా చేయడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకో చెల్లుంది, అది ప్రపంచానికి తెలియదు, అది షర్మిలారెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారే. ఎందుకయ్యా, ఎందుకు ఇంత దిగజారుడు మాటలు? గతంలో కూడా ప్రశ్నించిన, ఈరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే ఈ మాటలు మీరు మాట్లాడేవారా, మాట్లాడే సాహసం చేసేవారా అని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు లేనిపోని మాటలు మాట్లాడి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఈరోజు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిలారెడ్డి గారికి మోసం చేస్తారు. మోసం చేసేప్పుడు గతి లేనప్పుడు జగన్ గారికి వస్తారని చెప్పి మీరు చెప్పడం ఇది ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి. వైఎస్ఆర్ అభిమానిగా, వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈరోజు నేను నిర్భయంగా సూటిగా చెప్తా ఉన్నాను. వైఎస్ షర్మిలారెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచి సంబంధాలతో, మంచి అండర్స్టాండింగ్తో వాళ్ళు ఏకమవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ త్వరలో కలిసిపోవాలని చెప్పి నేను కోరుకునే వ్యక్తులలో మేము ఒకరు ఉంటాం.
అంతేగాని మీలాగా వాడు మోసం చేస్తాడు పో, మోసం చేసినప్పుడు ఎట్లా మా దగ్గరికి వస్తారు పో అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ త్వరలో కలుసుకోవాలి, మంచి అండర్స్టాండింగ్తో ఉండాలనే మేము కోరుకునే వ్యక్తులం కానీ అగ్గి మీద ఆజ్యం మోసే వాళ్ళం కాదు. ఇలా నాయకుల దగ్గర మెప్పు పొందడానికి మేము మాట్లాడము. ఏదైనా సరే ఉండేది ఉన్నట్టు యథార్థం మాట్లాడండి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడి ఏం చెప్తున్నారంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు వైజాగ్లో షర్మిలారెడ్డి గారు మాట్లాడింది ఏంటి, మీరు ఇచ్చిన సమాధానం ఏంటి, మీరు అడిగే ప్రశ్నలు ఏంటి? ఆస్తులు ఇచ్చినారా లేదా, అక్కడ శెట్టిగుంటలో రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఆస్తి ఇచ్చారా లేదా, కడపలో ఆస్తి ఇచ్చిందా లేదా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆస్తులు ఇచ్చినారా లేదా, ఇవన్నీ మీకెందుకు అయ్యా వ్యక్తిగత వ్యవహారాలు? ఇదేం ప్రస్తావించలేదే. షర్మిలారెడ్డి గారు ఎక్కడ ప్రస్తావించలేదు, దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, ఈ ఆస్తుల గురించి. మీరెందుకు ఈరోజు పదే పదే మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు? ఎందుకంటే మీకు ఇక్కడ సాక్షి మీడియా హౌస్ నుండి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. మీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, చౌకబారు మాటలు మాట్లాడకూడదు, మీరు నాయకులను మెప్పించే మాటలు మాట్లాడకూడదు. ఏదైనా సరే మంచితనంగా ఒక కుటుంబంలాగా ముందులాగా ఎప్పుడున్నారో ఇప్పుడు కూడా అలానే ఉండాలని చెప్పి కోరుకోవాలి, అంతే తప్పనించి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు చెప్తున్నారే. నేను ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ ప్రశ్నలు ఏంటో ఇవ్వండి, సమాధానం నేను చెప్తాను. వ్యక్తిగత విషయాలు వద్దు ఇక్కడ. ఇంకోటి మీరేం చెప్తున్నారు, పిల్లల మీద ప్రమాణం చేయమంటున్నారు. ఎందుకు చేస్తారయ్యా? షర్మిలారెడ్డి గారు మీరు చెప్తే ప్రమాణాలు చేయాలా? మీరంటే చేస్తారు, మీకు అలవాటే బాగా ప్రమాణాలు చేయడం. అందరూ అలా ఉన్నారు. రాజకీయాల కోసమో డబ్బు కోసం ఎవరు ప్రమాణాలు చేయరు పిల్లల మీద. అది కూడా రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం గురించి మాట్లాడుతూ మీరు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో అందరూ బాధపడినారు, కేవలం ఒక కుటుంబం తప్పనిచ్చి ఒక వ్యక్తి తప్పనిచ్చి అందరూ బాధపడ్డారు. ఆ బాధపడని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి చావు మీకు కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా పార్టీ స్థాపించాల్సి వచ్చింది, స్థాపించినారు. అప్పుడు మీరు ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినారు. అందులో లాభపడిన వారు మీరు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి చావుతో లాభపడింది, ఒక రకంగా సంతోషపడింది కూడా మీరు కూడా ఉన్నారు. అందులో పదే పదే షర్మిలమ్మను గౌరవిస్తాం అని చెప్పి చెప్తూనే ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో. అవి మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది? మీరు లేనిపోని అవాస్తవాలు మీరు ప్రచారం చేసేది ఏంటని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే షర్మిలారెడ్డి గారు మాట్లాడిన విషయాల గురించి మాట్లాడండి, లేకుంటే గమ్మునుండండి. అంతేగాని ఆస్తుల గురించి వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రమాణాలు చేయమని చెప్పడం, ఇలాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. పదే పదే షర్మిలారెడ్డి గారు పులివెందుల పూలంగళ్ళ దగ్గర పరువు తీస్తున్నారంటున్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇంతమంది ఏకదాటిగా అందరూ ఒకేసారిగా మూకుముడిగా వచ్చి మాట్లాడుకుంటా అటు ప్రింట్ మీడియాలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకవైపు సోషల్ మీడియాలో ఇంత మట్టు మాట్లాడుతూ ఉన్నారే. మరి మీరు చెప్పేవన్నీ నీతులు, మేము గౌరవిస్తాము ప్రేమిస్తామంటారు, కానీ ఇవన్నీ ఏంటి? ఆస్తుల గురించి ఏమైనా ప్రస్తావించినారా? లేకుంటే మోసం చేశారని చెప్పి ఏమైనా మాట్లాడినారా? మీరు ఒకవేళ షర్మిలారెడ్డి గారిని గౌరవించే వ్యక్తులైతే ఇవన్నీ చేస్తారా? మీరు ఇలాంటి పోస్టులు మీరు పెడతారా? సతీష్ రెడ్డి గారు మాట్లాడతా షర్మిలారెడ్డి గారు ఎన్నికల్లో పంచింది ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి లోకేష్ గారు ఇచ్చినారని చెప్పి నిందలేస్తూ ఉన్నారు. అసలు మీకు ఒక విషయం తెలుసా? కడప జిల్లా ఎంపీ స్థానానికి షర్మిలారెడ్డి గారు పోటీ చేసినప్పుడు 1 రూపాయి పంచలేదు, ఒక్క రూపాయి కూడా పంచలేదు. మీరేమో లోకేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్తారు. ఎందుకన్నా ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం? ఇంకా మీరు పంచినారు ప్రొద్దుటూరులో 3,500 పంచినారు, ఓటుకు 3,500 పంచినారు ప్రొద్దుటూరులో, అయినా ఓడిపోయినారా మీరు? కడప జిల్లాలో 1 రూపాయి కూడా ఇవ్వకుండా 1,40,000 ఓట్లు వచ్చాయి షర్మిలారెడ్డి గారికి. మీరు
ప్రతి నియోజకవర్గంలో 2000, 3000, 4000, 5000 ఇచ్చి కూడా కడప జిల్లాలో ఉండబడిన 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో ఓడిపోయినారు మీరు. దీనికి సమాధానం చెప్పండి. డబ్బు తీసుకొని ఉంటే షర్మిలారెడ్డి గారు కూడా పంచింది కదా, ఆ పంచే భాగంలో ప్రొద్దుటూరులు కూడా పంచింది కదా. ఎవరు పంచినారో, ఎంత పంచినారో ఒక వ్యక్తిని పిలుచుకురండి, ఒకే వ్యక్తినైనా పిలుచుకురండి. అదో నేను ఇంతమంది ఇళ్ళను, ఈ ఇళ్ళకు నేను పంచినాను, డబ్బులు ఇంత ఖర్చు పెట్టానని చెప్పే సమాచారం మీ దగ్గర ఉందా? అలాగే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇలాంటి చెల్లెల మీద నేను 1000 సార్లైనా మాట్లాడుతూ అంటున్నారు. మీరు 1000 సార్లు మాట్లాడితే ఇక్కడ 1001 సార్లు కూడా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏవైనా సరే వ్యక్తిగతమైన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికే వదిలేద్దాం. వారి మనస్పర్ధలు ఏమున్నాయో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళే చూసుకుంటారు వ్యక్తిగతంగా. మీరు ఇలా బజార్ని ఇచ్చాల్సిన అవసరం లేదు. బజార్ కూడా కాదు, జాతీయ సమస్యను చేసినారు, దీన్ని నేషనల్ ఇష్యూ చేసినారు. ఏంటి లేకుంటే ఆ లైవ్ పెట్టడం ఏంటి, ఆ కొటేషన్స్ ఏంటి, ఆ థంబ్నెయిల్స్ ఏంటి, పంచ్ అంట, ఫైర్ అంట, సంచలన కామెంట్స్ అంట, ఎందుకండి ఇవన్నీ? ఒక మహిళ మీద మీరు ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకే ఒక మహిళ మీద మీరు ఇలా యుద్ధం ప్రకటించడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, మీరు చేస్తున్న ఈ యుద్ధం లాంటిదే. షర్మిలారెడ్డి గారు మాట్లాడిన మాటలను మీరు సమాధానం ఇవ్వకుండా లేనివి సృష్టించి డబ్బు కోసం, ఆస్తి కోసం షర్మిలారెడ్డి ఇవన్నీ చేస్తుంది, అన్నను విమర్శిస్తుందని చెప్పి మీరు ఈరోజు చెప్తా ఉన్నారే అవాస్తవాలు. ఇది ఎంతవరకు సబబు? ఈరోజు షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల స్థానంలో ప్రధానమంత్రిని ప్రశ్నిస్తారు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు, అలాగే మాజీ ముఖ్యమంత్రులను కూడా ప్రశ్నిస్తారు. అదే మాజీ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రశ్నిస్తే మీకు ఆస్తుల గురించి మాట్లాడినట్ట, గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడితే ఆస్తుల కోసం మాట్లాడినట్ట. వ్యక్తిగత వ్యవహారాలు వేరు, రాజకీయం వేరు. రాజకీయానికి వ్యక్తిగతానికి గీత గీయండి. వ్యక్తిగతం వైఎస్ షర్మిలారెడ్డి గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. రాజకీయాలేమో మనం చేద్దాం, సేవ చేద్దాం ప్రజలకు. రాజకీయంగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇచ్చిన హామీల విషయంలో కానీ, ఇచ్చిన వాగ్దానాల గురించి కానీ, ఇచ్చిన హామీలు అలాగే దాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అంతేగాని ఒక మహిళ మీద మీరు ఇలాంటి అవాక్కు చవాకులు పేలి ఒక జాతీయ సమస్యలాగా సృష్టించి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద లేనిపోని నిందలు వేయడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు 1000 సార్లు మాట్లాడితే 1000ని ఒక్కసారి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.